రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ని ఫుల్ ప్లెడ్జ్లో చేయాలన్నది ఈరోజు క్యాబినెట్లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే దాంట్లో యూపీ మెట్రో అథారిటీ ఎండి సునీల్ కుమార్ గారిని ఆల్రెడీ ఈ కమిటీలో ఒక మెంబర్గా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి వారిని రికమెండ్ చేయడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ పండ్ల మార్కెట్కు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్న ఏరియాని ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఆ ల్యాండ్ని మార్కెట్ సంస్థకి మార్కెట్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక మార్కెట్ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా గతంలో 223 ఎకరాలు దీనికి బ్యాక్ సైడ్లో కొంచెం లాన్ ఉంటుంది, అక్కడ ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వటం జరిగింది. దాన్ని టిఎస్ఐసికి కూడా ట్రాన్స్ఫర్ చేయటం ఈరోజు కేబినెట్లో జరిగింది. అదే రకంగా జేఎన్టీయు మహబాద్ గిరిజన ప్రాంతమైన మహబాద్లో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 70 ఎకరాల ల్యాండ్ని అలొకేషన్ చేయటం జరిగింది. అదే రకంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 36 ఎకరాలు ల్యాండ్ను కూడా అలొకేషన్ చేయటం జరిగింది.